ఫ్యూచర్ సిటీలోని అటవీ భూములను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ అధికారులకు తెలిపారు. పర్యాటక శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి తారామతి, బారామతి, దుర్గం చెరువును పూర్తిస్థాయి పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. మంజీరా, దిల్కుషా గెస్ట్ హౌస్లను ఆధునీకరించాలని, టూరిజం హబ్ డెవలప్మెంట్ పథకం కింద వికారాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నారు. అక్కడ వీరభద్రస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు యాదగిరిగుట్ట తరహాలో కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. పర్యాటక రంగాన్ని ప్రకృతికి దగ్గరగా తీసుకెళ్లేందుకు వీలుగా క్యూర్ పరిధిలోని అటవీ భూములను పర్యాటక శాఖతో సమన్వయం చేసుకుంటూ ఎకో టూరిజంగా మార్చాలని సీఎం ఆదేశించారు. గుర్రంగూడ ఎకో పార్క్ తరహాలోనే నగరంలో మరిన్ని ఎకో పార్కులను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అర్బన్ ఫారెస్ట్ ప్రాజెక్టుల పర్యవేక్షణ కోసం ఒక స్పెషల్ ఆఫీసర్ను నియమించి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పాతబస్తీలోని పురాణాపూల్ బ్రిడ్జ్ని పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం చెప్పారు. బ్రిడ్జిపై పర్యాటకుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని, అవసరమైతే అక్కడ ట్రాఫిక్ను మళ్లించి పూర్తిస్థాయిలో పర్యాటక జోన్గా మార్చే అవకాశాలను పరిశీలించాలన్నారు. ఈ ఏడాది డిసెంబర్లో నిర్వహించ తలపెట్టిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్పై ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మెగా సమ్మిట్ విజయవంతం కావడానికి వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం అత్యంత అవసరమని, ఇందుకోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.